హలో, నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగానే జరిగింది. అది జాబ్ క్యాలెండర్ ఇప్పట్లో రాదు అని చెప్పాను కదా. ఈ యొక్క డిలేకి కారణము ఈ రిజల్ట్స్, లేక ఈ యొక్క ఎస్సీ బైఫర్కేషన్ రిపోర్టు, ప్లస్ ఇంకా వివిధ రకాలుగా ఈ యొక్క రీజన్స్ని బేస్ చేసుకొని ఈ గవర్నమెంట్ అనేది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలనుకోవడం లేదు. అయితే ఈ యొక్క ఎస్సీ బైఫర్కేషన్ రిపోర్ట్ కూడా ఇప్పట్లో రాదని చెప్పి వాళ్ళు రీసెంట్గా చెప్పడం జరిగింది. ఎక్స్టెండ్ తీసుకున్నారు, టైం తీసుకున్నారు. సో ఈ యొక్క వివిధ రకాలుగా కారణాలు చూపించుకుంటూ ఈ జాబ్ క్యాలెండర్ అనేది డిలే చేస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క రిజల్ట్స్ కూడా డిలే చేస్తున్నారు. నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఇలా ఎందుకు అవుతున్నాయి అన్నది. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, మెయిన్గా ఎవరైతే ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఇయర్స్ తరపున కూర్చొని ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఇంపాక్ట్ అనేది చాలా ఘోరంగా ఉంటుంది. అందుకోసమే ఎవరైతే ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే నేను పెట్టిన వీడియోని చూడండి. సచ్ దట్ మీ యొక్క లైఫ్ ఇంపాక్ట్ కాకుండా మీరు ఏ స్టెప్ తీసుకోవాలో ఆ వీడియోలో చెప్పడం జరిగింది. ఇక వీడియో మ్యాటర్లోకి వెళ్తే, ఈరోజు పేపర్లో మనకి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 యొక్క ప్రాసెస్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అయితే మనకి గత నెల రోజుల నుంచి చూసుకుంటే మనకి ఈ యొక్క గ్రూప్ 1 GRL కావచ్చు, రిజల్ట్స్ కావచ్చు, మనకి బాగా రోజు వార్తల్లోకి రావడం జరుగుతుంది. అయితే ఫిబ్రవరి అంటున్నారు మొన్నటి వరకు. బట్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ వల్ల అది మార్చ్ 3 తర్వాతనే వస్తుందని చెప్పి ఇచ్చారు ఈరోజు పేపర్లో. అయితే మనము ఇక్కడ పేపర్ బేస్డ్ ఆధారంగా ఈ యొక్క అనాలిసిస్ చేయడం జరుగుతుంది. అయితే GRL అనేది వాళ్ళు మార్చ్ 3 తర్వాత ఇస్తారంటున్నారు. సో మార్చ్ 3 తర్వాత అంటే మనకి వర్స్ట్ కేసులో మార్చ్ 10 లోపల మనకి GRL అయితే ఇస్తారు. అయితే GRL ఇచ్చిన తర్వాత ఈ యొక్క రీకౌంటింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ రీకౌంటింగ్ ప్రాసెస్ అనేది 15 days ఇస్తారని చెప్పారు. సో ఈ 15 days అనుకున్నా కూడా మార్చ్ 25 to 30 మధ్యలో ఆ రీకౌంటింగ్ ప్రాసెస్ అనేది ముగుస్తుంది. ఆ ముగిసిన తర్వాత ఇక వాళ్ళు లిస్ట్ ప్రిపేర్ చేయాల్సి వస్తుంది కాబట్టి కొంత టైం తీసుకుంటారు. కొంత టైం తీసుకునేసి వాళ్ళు ఏప్రిల్లో వాళ్ళు ఐదర్ 1:1.5 లేదా 1:2 ఎంత ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఇంకా మనకి అఫీషియల్గా చెప్పలేరు. సో ఈ బేస్ మీద ఇస్తారని చెప్తున్నారు. ఈ బేస్ మనకి ఏప్రిల్లో రావడం జరుగుతుంది. ఆ తర్వాత వెరిఫికేషన్ ఇక్కడ మనకి చాలా స్ట్రిక్ట్గా చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే మనకి రీసెంట్గా న్యూస్లో చూస్తున్నాం కదా, ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టి జాబ్లోకి రావడం జరుగుతుంది. అందుకనే ఈ యొక్క గ్రూప్ 1 కేసులో చాలా స్ట్రిక్ట్గా చేయడం జరుగుతుంది. సో అందుకోసం మేబీ వెరిఫికేషన్ అనేది కొంతవరకు ఎక్కువ టైం తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. సో ఈ ఒక్కటి ప్రాసెస్ ఏప్రిల్ టు మే అనుకున్నా కూడా ఫైనల్ రిజల్ట్ జూన్ ఫస్ట్ వీక్ లోపు వచ్చేస్తుంది. సో ఎగ్జాక్ట్గా ఇంతేనా అంటే మేబీ ఇంతకంటే ఎర్లీగానే ప్రాసెస్ అయిపోతుంది. ఎందుకంటే గవర్నమెంట్ మీద చాలా ప్రెషర్ ఉంది ఇప్పటికే. ఎందుకంటే ఈ యొక్క నోటిఫికేషన్స్ అనేవి 2022లో వచ్చినాయి కదా. సో వీలైనంత ఫాస్ట్గానే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనకి నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వాలి కదా. సో దీనికి కోసం అని చెప్పి ఫాస్ట్గా ప్రక్రియ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా ఉంది. గ్రూప్ 2, గ్రూప్ 3 విషయానికి వస్తే ఇంకా OMR ఫైనల్కి GRL అనేది పెండింగ్లోనే ఉంది. సో గ్రూప్ 3 అనేది నవంబర్లోనే జరిగింది. బట్ ఈ పాటికి మొత్తం OMR ఫైనల్కి GRL ఇవన్నీ కూడా అయిపోయి ఉండొచ్చు. బట్ స్టిల్ వాళ్ళు రిలీజ్ చేయట్లేరు. అయితే ఇక్కడ మనం ఒక అజంప్షన్ వేసుకున్నా కూడా మార్చ్లో ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఫైనల్ రిజల్ట్ దగ్గరనే హోల్డ్ చేస్తారు. సో ఈ GRL అనేది ముందుగానే ఇచ్చేస్తారు మార్చ్లో. ఇలా ఇస్తే మనకి బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయంటే, ఎవరికైతే మంచి ర్యాంక్స్ వస్తున్నాయో వాళ్ళు ఫర్దర్గా ప్రిపరేషన్ ఏ బేస్ మీద చేసుకోవచ్చో వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2 GRLలో ఎవరికైతే మంచి ర్యాంక్స్ వచ్చినాయో వాళ్ళు నెక్స్ట్ ఇప్పుడు గ్రూప్ 1 నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతారు. అలాగే గ్రూప్ 3 వాళ్ళు వచ్చిన వాళ్ళు గ్రూప్ 2 ప్రిపేర్ అవుతారు. సో ఈ యొక్క GRL అనేది మార్చ్లో ఇస్తే చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఏమంటున్నారంటే గ్రూప్ 1 తర్వాతనే గ్రూప్ 2 అంటున్నారు. సో మేబీ ఇది కూడా డిలే చేసే ఛాన్సెస్ ఉండొచ్చు. ఎందుకంటే ఇంకా మనకు OMR ఫైనల్కి ఇవ్వలేరు కాబట్టి OMR ఒకసారి ఫైనల్కి ఒకసారి ఇస్తే ఆస్పిరెంట్స్కి కూడా చాలా డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వీటి ప్రాసెస్ చూసుకుంటే ఈరోజు పేపర్లో వాళ్ళు ఇచ్చింది ఏంటంటే, ఈ గ్రూప్ 2, గ్రూప్ 3 అనేది జూన్ జూలైలో వస్తుందని చెప్తున్నారు. సో గ్రూప్ 2 ఒకవేళ గ్రూప్ 1 తర్వాత గ్రూప్ 2 అనుకున్నా కూడా మనకి గ్రూప్ 1 జూన్లో వస్తే జూన్ ఫస్ట్ వీక్ లోపల వచ్చినా కూడా ఆ తర్వాత మనకి గ్రూప్ 2 ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి జూన్లో DV వెరిఫికేషన్ మనకి జూన్లో అయిపోతుంది. ఆ తర్వాత మనకి జూలైలో ఆర్ జూన్ ఎండింగ్లో, ఎందుకంటే తక్కువ మంది ఉంటారు కదా, 1:2 తీసుకుంటే మనకి ఒక 1500 మెంబర్స్లో కంప్లీట్ అయిపోతుంది. సో అంత లేట్గా అవ్వకపోవచ్చు. సో అందుకనే ఐదర్ జూన్ లాస్ట్ వీక్ లేదా జూలై ఫస్ట్ వీక్ లోపు ఈ ప్రాసెస్ అనేది పూర్తయిపోతుంది గ్రూప్ 2 ప్రాసెస్. ఆ తర్వాత గ్రూప్ 3. సో గ్రూప్ 3 కూడా సేమ్ మనకి జూలైలో గ్రూప్ 2 మనకి జూలైలో రిజల్ట్ వస్తే అప్పుడు మనకి ఈ యొక్క గ్రూప్ 3 DV అనేది ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మనకి ఫైనల్ రిజల్ట్ అనేది ఐదర్ జూలై ఎండింగ్లోనే రావచ్చు లేదా ఆగస్టులోనే రావచ్చు. సో ఇంత ప్రాసెస్ ఉంది కాబట్టి మనము ఈ గ్యాప్ని ఫిలప్ చేయడం కోసం మనము సైడ్కి ఏదర్ సెంట్రల్ ఎగ్జామ్స్ అన్నా రాయాలి లేదా ఏవైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయినా రాయాలి, PG ఎంట్రన్స్. సో టైం అనేది వేస్ట్ చేసుకోకండి. చూద్దాం ఈ యొక్క ప్రాసెస్ అనేది ఎంత ఫాస్ట్గా చేస్తారో వేచి చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.